UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. నాతో సెక్స్ ఎవరైనా చేస్తారా? స్నానం చేసేటప్పుడు సెక్స్ చేయాలి, నాకు చాలా సాటిస్ఫై అవుతుంది. నాకు చీకటం అంటే చాలా ఇష్టం, మీకు కూడా చాలా ఇష్టం. మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి అన్నారు కదా, మీ మాటకే వద్దాం. ఇక్కడ కూకట్పల్లి ఉంది కదా, కూకట్పల్లి మెట్రో స్టేషన్, అక్కడికి వచ్చేయండి. అంత ఓపెన్ గా మీరు చెప్తున్నారు, కూకట్పల్లికి రమ్మంటున్నారు. కూకట్పల్లి కుదరదని చెప్పి ఇక్కడ వాళ్ళు రమ్మంటున్నారు. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే, డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి, ఇక్కడ పేకాటే తమ్ముడే అవుతాడు కదా. నాకు లిటరల్లీ చెప్తున్నా, మీ చెంప పగలగొట్టాలనిపిస్తాను. చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వీడియో ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపి నా అకౌంట్ నువ్వేం అదే పేజ్ ఉపయోగించి నేను మీద కేసు పెడితే బొక్కలో నొక్కి బయటికి కూడా రావు తెలుసా. డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా, ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసు ఇస్తా. చేసుకోండి. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే మళ్ళీ డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా, దానికి అనలేదు. దీనికి ఓవరాల్ డాక్టర్ ఏమంటారు అంటే దానికి సంబంధం. నేను యాంకర్ ని చెప్పడానికి ఇచ్చేవాడి ముందు నువ్వు ఎంత అంటే రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్లలే కదా నీకున్నది. అయితే ఏంటి నా వీడియోలో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం, ఎవరైతే ఇప్పుడు గెస్ట్ ఉన్నారో ఆమె ప్రీవియస్ ఇంటర్వ్యూలు ఇచ్చిన కింద వచ్చిన కమెంట్లు, ప్లస్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో చేసే వీడియోలకి వచ్చిన కమెంట్లు, వీటిని బేస్ చేసుకొనే నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈమె చేసే కంటెంట్ మొత్తం కూడా బోల్డ్ అంటే కూడా ఆ మాట సరిపోదేమో, అంతకు మించి ఉంటది ఆమె కంటెంట్. అట్లాంటి వీడియోల కింద వచ్చే కమెంట్లు ఎట్లున్నాయంటే, ఆమె వేలో ఆమె కరెక్ట్ గానే ఉంది, తెలియని విషయాలని చాలా మందికి తెలిసేలా చేస్తుంది, ఆమె తప్పు కాదు, ఇంటర్వ్యూలు చేసే యాంకర్లదే తప్పు, చూసే వాళ్ళు ఉన్నంత కాలం చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా వీడియోలు అని చాలా రకాలుగా అమ్మాయికి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చూడండి. నాలాగే క్వశ్చన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి. ఆమె ఎవరో కాదు, బోల్డ్ భవానీ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాము. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి అంటే, ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా మాకు వచ్చే రెగ్యులర్ కమెంట్స్ ఏంటి అని అంటే, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఫేమస్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని అంతా ఫేమస్ చేస్తున్నారు అని చెప్పి, యాంకర్ల తప్పు, మీకు సిగ్గుండాలి, మీకు టీఆర్పీల కోసం ఎవరెవరిని పడితే వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తారంటారు. మరి అలాంటి వాళ్ళకే ఎందుకు మీరు వ్యూస్ అంటే మీరు వీడియోలు చూసి వ్యూస్ ఇస్తున్నారు? అది మీ సైడ్ నుండి కూడా ఆలోచించుకోవాలి కదా. ఛానల్ అన్న తర్వాత మంచి వీడియోలు చేసాము, చెడ్డ వాళ్ళని ఇంటర్వ్యూ చేసాము, అందరినీ ఇంటర్వ్యూ చేసాం, మేము అందరినీ సమానంగానే చూసాం. కానీ మీ చూసే చూపు నెగటివ్ ఇంటర్వ్యూల మీదనే ఎక్కువ ఉంది. పాజిటివ్ ఇంటర్వ్యూలు నేను ఎన్ని చేశాను, వాటికి వ్యూస్ రాలే. సో ఒక్కసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ పాయింట్ అయితే చెప్తాను,
ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని ఏదో పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, మిమ్మల్ని ఏదో ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని ఏదో మార్చాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేకపోతే కావాలని ఏదో తిట్టాలి అనేదైతే ఉద్దేశం మాది కాదు. ఏదైతే మీ కంటెంట్ ఉందో దానిపైన మాత్రమే నేను క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి మీకు ఓకే కదా? అడగండి పర్లేదు. తర్వాత అయితే మాత్రం వన్స్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన పాయింట్స్ కానీ, మేము చెప్పిన క్వశ్చన్స్ కానీ ఇది డిలీట్ చేయండి అంటే మా సైడ్ నుండి మేము డిలీట్ చేయడానికి ఏ రకంగానూ రెడీగా ఉండం. నేను ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా పెట్టినా కూడా ఎవరిని కాల్ చేసి అసలు చెప్పలేదు యా, ఇంతవరకైతే. అదే ఎందుకంటే మాకు అది చెప్పాలి కాబట్టి మా రూల్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాము అంతే. సో ఇంక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాము. బాగున్నారు, హ్యాపీ ఫ్యామిలీ. ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పరా? మాదైతే జాయింట్ ఫ్యామిలీ. ఓకే. అత్తగారు వాళ్ళదైతే. ఇంకా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం. నా హస్బెండ్ జాబ్ చేస్తారు. నేను ఇంకా హౌస్ వైఫ్. అంటే స్టార్టింగ్ లో జాబ్ చేసిన మేనేజర్ గా. డిప్లొమా కంప్లీట్ అయ్యాక 1 year చేశాను పటాన్ చెరువులోనే. ఓకే. దాని తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ గా ఇంకా 2 years అట్లా గ్యాప్ వచ్చి ఇంకా హౌస్ వైఫ్ గా ఉండిపోయినా. ఓకే. అత్త మామ వాళ్ళు నార్మల్ పని వరంగల్. చేసుకున్నాం. పని కాదు, పొలాల పని. పొలాలు ఉన్నాయి, పొలాల పని, వ్యవసాయం చేసుకునే వ్యవసాయం ఫ్యామిలీ. చేస్తున్నారు. ఓకే. హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇక కోకోనట్ షాప్ చేస్తున్నాడు. కోకోనట్. ఇంకా మేనేజర్ గా పోతుండు ఓకే. ఎక్కడ మేనేజర్ గా? పటాన్ చెరువులో. అంటే ఏదైనా కంపెనీయా, ఆఫీసా, ఏంటి? ఆఫీస్ లోనే ఆఫీస్ లో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు హైదరాబాద్. హైదరాబాద్. నేను 5 years నుంచి ఇక్కడే ఉంటున్నా. ఓకే. మొత్తం హైదరాబాద్ లో 5 years నుండి ఉంటున్నారు. అమ్మ సైడ్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీయేనా లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ వాళ్ళైతే. మా అత్తగారైతే కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్డ్ నాది. అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? అక్క, తమ్ముడు, చెల్లి? చెల్లి ఒకటి ఉంది. చెల్లికి కూడా మ్యారేజ్, చిన్న పాప. ఓకే. అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు. ఓకే. అంటే 18 తర్వాత చేసారా, 18 ముందే చేసేసారా? నాదైతే డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా తర్వాత వెంటనే మా చెల్లికి కూడా చేసేసారు. ఎందుకు అలా? ఇంకా సంబంధం మంచిగుంది, అంటే పోతే సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు వాళ్ళ ఫీలింగ్. ఓకే. ఇంకా కష్టాలు ఉంటాయి కదా అత్త మామల నుంచి అట్లా. ఓకే. సో ఇప్పుడు అంతా బానే ఉంటారా? బాగుంది. మీకైతే ఫ్యామిలీ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎట్లా ఏం లేవు? ప్రాబ్లం లేదు. హ్యాపీ. ఓకే. డిప్లొమా చదువుకున్న మీరు జాబ్ ఎందుకని సడన్ గా ప్రెగ్నెన్సీ కోసం అని మానేస్తారా? డిప్లొమాలో ఏంటి మళ్ళీ? డిప్లొమా అంటే సివిల్ ఇంజనీరింగ్. సివిల్ బ్రాంచ్ తీసుకున్నారు. ఓకే. కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత మళ్ళీ జాబ్ కి ట్రై అట్లా చేయలేదా? లేదు, ఇంకా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉండు అని చెప్పిండు ఇంకా మా ఆయన. ఓకే. సరేలే అని ఉన్నా. ఓకే. సో ఈ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరిది? వీడియోస్ చేయాలి, ఫస్ట్ వీడియోస్ చేయాలి అన్న ఆలోచన ఎవరిది? నాదే. ఏదైనా ఇప్పటి వరకు వచ్చినంత వరకు అయితే నాదే ఆలోచన అంతా కూడా. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్ గా అందరిలాగా నేను కూడా తీసిన రీల్స్, డాన్స్ గానీ, సాంగ్స్ గానీ అన్ని తీసిన. తర్వాత వేరే వాళ్ళని తిట్టిన ట్రోల్స్ కూడా వేసిన 2-3. అవి ఏమి పెద్దగా రీచ్ అవ్వలేదు. ఓకే. ఇంకా వెంటనే డిలీట్ చేసిన. ఇంకా ఒక అమ్మాయి నాకు ఇట్లా ప్రాబ్లం ఉన్నది, దానికి సొల్యూషన్ ఏంటంటే ఎలా? రిలేటివ్స్. ఏం ప్రాబ్లం? అంటే మా హస్బెండ్ వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తున్నారు. అలా చూడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క అంది. దానికి సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఏం సొల్యూషన్ చెప్పారు? నువ్వు చక్కగా ఉంటేనే కదా నీ హస్బెండ్ అని వేరే ఆమెకి వెళ్ళి చూడదు కదా. అంటే కొంచెం ఆమె నీట్ గా ఉండదు, మంచిగా అట్లా Okay. ఉండమ్మా. అట్లా ఉంటే నీ మొగుడు నీకుంటాడు, వేరే వాళ్ళకి వెళ్ళి చూస్తాడు అని సొల్యూషన్ చెప్పా. తన ఫ్యామిలీ ఇప్పుడు బెటర్ గా ఉంది, బాగుంది అన్న తర్వాతే నేను ఇందులో ఒక 2 వీడియోలు పెట్టా, అది పబ్లిసిటీ అయింది. సో అదే అంటే హస్బెండ్ వేరే అమ్మాయిలని ఎలా చూడకుండా ఉంటాడో మన గ్రిప్ లో ఎలా ఉండాలి అనేది మీ కాన్సెప్ట్ కదా. అలాంటి కాన్సెప్ట్ కాస్త ఎందుకని సెక్స్ వీడియోస్ కి, ఎక్స్ప్లెనేషన్స్ కి వెళ్ళింది? ఇంకా చాలా మంది అవి వీడియోస్ పెట్టిన తర్వాత వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా కామెంట్లు పెడుతుంటే ఇంకా నేను అవి చూసి ఒక 2-3 చూస్తా. అన్ని చూడాలంటే నేను చూడలేను కదా. రెండింటికి సొల్యూషన్ చెప్తా. మళ్ళీ దానికి ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, ఇంకో దానికి సొల్యూషన్ ఏంటి, అట్లా పెంచుకుంటూ వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఓకే. సో ఇప్పుడు కానీ అందులో
కొన్ని బ్యాడ్ గా ఉన్నాయి అవి నా వీడియోస్. అవి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు వేరే వాళ్ళు నెగిటివ్ గా పెడుతున్నారు ఇట్లా 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 అని. దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ పెట్టాను. మీరు పెట్టే వీడియోస్ పరంగా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఎలా అనుకుంటున్నారు? హెల్ప్ అయింది కాబట్టి నేను ఏం videos హెల్ప్ పెట్టా. అయింది? ఒకసారి మీ కామెంట్ సెక్షన్ లో కూడా చూడండి. చూసాను. గర్ల్స్ కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టారు, దానికి మ్మ్. పాజిటివ్ గా బాయ్స్ కూడా పెట్టారు. ఆమె చెప్పిన దాంట్లో మాకు యూస్ఫుల్ అయింది, నీకు అంత చేత కాకపోతే నువ్వు చెప్పకు, ఆమె చెప్పిందల్లా ప్రతి ఒక్కటి కరెక్టే. మీరు చెప్పారు. చేసే వీడియోస్ ఏ రకంగా కరెక్ట్ అంటే ఇప్పుడు మీరు పెట్టే వీడియోస్ కూడా నేను ఇప్పుడు మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గైతుంది ఒక అమ్మాయిగా. నేను ఆ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్ గా మిమ్మల్ని అడగలేను. సారీ మీరు ఇప్పుడు అనుకోవచ్చు దానికి గోల్డ్ ఇంటర్వ్యూ అని. ప్రాబ్లం మ్మ్. వస్తే డాక్టర్లు కూడా మనం వెళ్ళి, నేను ప్రెగ్నెంట్ అప్పుడు డాక్టర్ అనే పదం మీరు వాడొద్దు భవాని గారు. నాకు ఎందుకు? పెట్టలే, నాకు వాళ్ళు మ్మ్. పెట్టలేదు అసలు. మ్మ్. నన్ను నేను అనుకోవట్లేదు డాక్టర్ అని. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే డాక్టర్ చెప్పినప్పుడు తప్పులేంది, నేను చెప్తే తప్పేంటి? అవును, ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి డాక్టర్ గా డాక్టర్స్ ఏం చెప్పదు. చెప్తారు? ఇవి ఇంకా ఎక్స్ప్లెయిన్ గా చెప్తారు. డాక్టర్స్ ఏం చెప్తారు? ఇంకా ఎక్స్ప్లెయిన్ కూకట్పల్లికి రండి, మీకు ఒకవేళ కనుక నాతో సెక్స్ చేయాలి అనిపిస్తే కూకట్పల్లికి రండి, చెప్పాను కదా మీకు. లేదంటే ఏమంటారు ముందు కమెంట్ చెప్పాను. బాక్స్ లో పెట్టండి అని చెప్తున్నారా డాక్టర్స్? మీకు ముందు కూడా చెప్పాను కదా, బ్యాడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ బ్యాడ్ వీడియోస్ 2-3 ఒక 5 ఉంటాయి, మ్మ్. అంతకు మించి negative. ఎందుకు ఉన్నాయి బ్యాడ్ వీడియోస్? అవి వేరే వాళ్ళు అట్లా బాగా తిడటం వలన ఆ వీడియోస్ వచ్చింది, లేకుంటే అసలు పెట్టను. డాక్టర్స్ ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో తెలుసా? అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన డాక్టర్స్ ఏమంటారో తెలుసా? నేను చదువుకోలేదు కదా, నేను డిప్లొమా అదే మరి తెలియకుండానే మీరు డాక్టర్ తో పోల్చుకుంటున్నారు కదా. డాక్టర్ చదివారు కాబట్టి చెప్తే తప్పలేదు, నేను చదువుకోలేదు కాబట్టి నేను చెప్తే తప్ప అనే క్వశ్చన్ మీరు తీసుకొస్తున్నారు. సో డాక్టర్స్ గురించి మీకు తెలుసా అంటున్నా. చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ వీడియో. ఏ రకంగా దొండకాయలు బెండకాయలు యూజ్ చేసుకోండి అని చెప్తున్నారా? అవి ఎగ్జాంపుల్ గా చూపించి చెప్తున్నారు. ఏమని? దొండకాయలు కానీ డాక్టర్స్ అసలు ఈ సబ్జెక్ట్ కి మీరు అన్నారు కదా నా వల్ల హెల్ప్ అవుతుంది చాలా మందికి అని అన్నారు కదా. అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ చూసే డాక్టర్ ఏమంటారు తెలుసా? తనకు తెలిసింది. కొంతమంది డాక్టర్స్ కూడా కామెంట్ పెట్టారు చూడండి, ఏమని? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ఉంది, కొంచెం పాజిటివ్ ఉంది అని చెప్పారు. కొంచెం నేర్చుకొని చెప్పమ్మా అని చెప్పారు. ఓకే, డిప్లొమాలో ఇదే నేర్చుకున్నారా? ఇది డిప్లొమాలో మీకు ఎలా ఎలా ఏం చేయాలి ఏం చేయాలి? పేకాటే తమ్ముడే అవుతాడు కదా. అవును, పేకాటే తమ్ముడు డాక్టర్ మీరు మీరే కదా. డాక్టర్ చెప్పేదాంతో మీరు అసలు డాక్టర్స్ అనే పదం తీసుకొస్తుంటేనే నాకు లిటరల్ గా చెప్తున్నా మీ చెంప పగలగొట్టాలనిపిస్తుంది. మీరు ఇంకొక పేజ్ ని ఫాలో అవుతున్నారు కదా, ఫాలోయింగ్ లో ఉంది ఒకటి, దాని కింద డాక్టర్ భవానీ అని ఉంది. మీరు ఏ రకంగా డాక్టర్? నేను పెట్టుకోలేదు. ఇప్పుడు ఆ పేజ్ వాళ్ళు పెడతారు, మరి అదే పెట్టుకోలే. నా అకౌంట్, నువ్వేమి నా రిలేటివ్స్ కావు. అదే పేజ్ ఉపయోగించి నేను నీ మీద కేసు పెడితే బొక్కలో నొక్కితే బయటికి కూడా రావు తెలుసా? ఎందుకంటే 6 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి నిద్ర తిండి లేకుండా కష్టపడితే ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. తరువాత 2 years స్పెషలైజేషన్ చేసిన తర్వాత దిగుతారు వాళ్ళు. ఏ రకంగా డాక్టర్ అని పెట్టుకున్నావు? పబ్లిక్ అవును, పబ్లిక్ పెట్టిన ప్రతి దానికి నువ్వు ప్రొఫైల్ క్రియేట్ చేస్తావు. మరి పబ్లిక్ లో అదే పబ్లిక్ చూడండి, అదే పబ్లిక్ నిన్ను అన్నారు, మరి దానిపైన ప్రొఫైల్ క్రియేట్ చేయాలి భవానీ అని ఎందుకు క్రియేట్ చేయాలా? ఇంకా మీరు చెప్పుకుంటే సరిపోదు కదా. మేము చెప్పుకుంటే కాదమ్మా, నేను అందులో అది ఒక్కటే నెగిటివ్ డాక్టర్ అని ఎలా పెట్టుకున్నా నా క్వశ్చన్ నువ్వు వీడియోస్ చేసిన దానిపైన కూడా కాదమ్మా. నేను ఈ రోజు నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి ముఖ్య కారణం డాక్టర్ అని ఎలా పెట్టావు ఏంటి, అది నా ఇష్టం. ఇప్పుడు స్టార్ మేడ్ ఇష్టమా? నేను డాక్టర్ అని చెప్పట్లేదు కదా, వాళ్ళు పెట్టారు, వాళ్ళని అడగండి పోయి. మరి వాళ్ళు చెల్లి సమరం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పలానా అమ్మాయి మా అచ్చం కూతుర్లకు ఉంది, పలానా వాళ్ళు మా కొడుకులకు ఉన్నాడు అంటే పోలుస్తున్నారు కానీ ఏదో నేను అదే అన్నట్టు కాదు కదా. వాళ్ళు నన్ను పోలుస్తున్నారు ఏంటంటే నా బ్రెయిన్ బట్టే వాళ్ళకి లా కొద్దిగా చెప్తుంది. భవానీ గారు నేను కొద్దిగా చెప్తుంది అని. సరే, మీరు చెప్తున్నారు, మీ కంటెంట్ కొంతమందికి యూజ్ అవుతుంది, మీ మాట ప్రకారంగా వెళ్దాం. ఇప్పుడు అన్నారు కదా, వినండి లాయరు, డాక్టరు, టీచరు, మీకు కంప్లీట్ ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అవునా? వాటికి ఒక రెస్పెక్ట్ ఉంటది అవునా? ఇప్పుడు నాకు రెస్పెక్ట్ లేదు, ఒక రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఏ హాస్పిటల్లోకి వెళ్ళైనా ఇక్కడ 2 కెమెరామ్యాన్లు ఉన్నారు, రమేష్ గారు, ఫిరోజ్ గారు.
ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి మీరు డాక్టర్స్ ని ఇష్టం వచ్చినట్టుగా తిడతారా? పోనీ ఆ డాక్టర్స్ కి వచ్చే వీడియోస్ కింద కమెంట్స్ ఈమెకు వచ్చినట్టుగా వస్తున్నాయా? ఇప్పుడు నేను డాక్టర్ అని నీతో చెప్పానా? నువ్వే అన్నావు కదా కెమెరా కాబట్టి నేను పెట్టుకున్నా. నీకు వాళ్ళు సరిగ్గా అర్థం కావట్లేదు. అదే వాళ్ళు పెట్టాలి ఏం కాబట్టి. చెప్తే అది పెట్టుకుంటా. ఏమని ఇప్పుడు చెప్పారు? పబ్లిసిటీ అది అయ్యింది. ఇప్పుడు ఏమని? పబ్లిసిటీ అట్లా అయింది. ఏమని? నా సొంతంగా నేను పెట్టలేదు. ఏమని డాక్టర్ publicity భవాని అయింది? అయింది. డాక్టర్ భవాని అని అయింది. ఓకే, అంటే నువ్వేం చదవకుండానే ఏం చేయకుండానే డాక్టర్ భవన్. అమ్మా. దాని వల్ల ఎవరిదైనా ప్రాణం నీకు పోతే అర్థమవుతుందా? దాని వల్ల ఎవరిదైనా ప్రాణం పోతే ఎట్లా అని నేను అడుగుతున్నా. ఏం ప్రాణం పోతుంది? అవును, ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కొంచెం పాజిటివ్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. రేపు పొద్దున నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నా పాప ఆహా. ఇన్వాల్వ్ చేయాల్సిన పని ఆడపిల్లనే లేదు. కదా నీకున్నది. నువ్వు ఇన్వాల్వ్ అదే చేయాల్సిన పని ఆడపిల్ల లేదు. రేపొద్దున ఈ వీడియోలు చూసి నలుగురిలోకి వెళ్తే ఏం చేస్తది? ఏం చేయదు. నువ్వు నా పాపని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. ఇంకొక వేరే వాళ్ళకి ఒక ఆడపిల్ల ఉందనుకున్నాం. మీ వీడియో చూసినప్పుడు ఆ పాప ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ వీడియోకి? ఈ రోజు సోషల్ మీడియా అనేది ఆ పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళకి చూడమన్నా నేను చూడమన్నా నా స్క్రోలింగ్ లో నీ వీడియో వస్తుంది అయితే కాబట్టి ఏం చూడరా? చేయాలి? అయితే ఏంది? నా వీడియోలో ఒక్కటే వాళ్ళు- కాదుగా, నేను ఒక్కదాన్నే కాదుగా. నీ వీడియోల ప్రతి వల్ల ఒక్కళ్ళు- చనిపోతున్నారా? ప్రతి నేను ఒక్కళ్ళు అంటున్నా. ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీ వీడియోల వల్ల దాంట్లో వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది నా క్వశ్చన్. ఎఫెక్ట్ అయితే నా వల్ల అయితే నేను ఆ అంటే మాట నీ అంటున్నా. వల్ల సమాజం ఎటువైనా నీకు సంబంధం లేదు. నేను ఆ మాట అనడం లేదు, నువ్వు అంటున్నావు. అవును, మరి నేను ఇప్పుడు నువ్వు మీ అంటే వీడియోల సరిపోదు వల్ల కదా, నువ్వు అంటే సరిపోదు. భవానీ గారు నేను చెప్తున్నా, ఇదే మాట పైన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరే- నెక్స్ట్ ఒకవేళ ఏ ఇంటర్వ్యూలో అన్నా కూడా డాక్టర్ భవానీ అని ఎవరైనా ఛానల్ మెన్షన్ చేసినా ఎట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా మెన్షన్ చేసినా కూడా నేను మీ మీద కేసేస్తా. చేసుకోండి. ఇదే ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ మీద అండ్ వేసుకోండి. ఛానల్స్ వాళ్ళకి నా మీద చెప్తున్నా, కూడా వేసుకోండి. ఎవరైతే ఈమెని డాక్టర్ భవానీ అని ఎక్కడన్నా ఇంటర్వ్యూలలో కనుక మెన్షన్ చేసినా లేదా ప్రీవియస్ ఇంటర్వ్యూల గురించి కానీ ఎక్కడైనా మాట్లాడి ఉన్నా అవి రిమూవ్ చేయకపోతే డాక్టర్ సైడ్ నుండి నేను క్వశ్చన్ చేస్తున్నా, నేను డెఫినెట్ గా మీ మీద కేసులు పెడతా. వాళ్ళకి తెలియని చెప్తుంది అని మీరు ఒక సరే, మీ వీడియోల నుండి exact గా సరే, పర్టికులర్ గా నెగిటివ్ గా ఆలోచిస్తే మీకు నెగిటివ్ గా సరే, నాకు నెగటివ్ గా కనిపిస్తుంది అనుకున్నా. మీ వీడియోల గురించి మీ పాజిటివ్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? పాజిటివ్ గానే ఉంది. కాకపోతే అదే, ఏ రకంగా? 5 వీడియోలు నాయి నెగిటివ్ గా పెట్టిన. ఎందుకు? నాకు నేను చెప్తున్నా కదా నెగిటివ్ ఎందుకు గా పెట్టిన. ఎందుకంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ బట్టి నాకు కోపం వచ్చి అలా పెట్టిన తప్ప నేను అసలు అది పెట్టను కూడా. కోపంగా అస్సలు ఏ రకంగా లేదు. నాది ఇంకొకటి face కూడా అట్లాంటిది. ఇంకో కమెంట్ కూడా ఏమొచ్చిందంటే, నేను ఆల్రెడీ కుకట్పల్లికి వచ్చినాను, దాన్ని వేసి వచ్చాను అని కూడా వచ్చింది. పెట్టుకొని ఎట్లా అలాంటి వాళ్ళ కమెంట్స్ కి కోసమే- రియాక్ట్ అవ్వరు కదా అట్లాంటి భవానీ గారు, మరి ఈ రోజు అట్లాంటి ఎందుకు వాళ్ళకే కమెంట్స్ పెట్టిన. కోసం వీడియోలు చేస్తున్నారు? ఎందుకు నీ వల్ల ఉంటది? సమాజం చెడిపోతుంది, నువ్వేమీ నా నాకేం చుట్టుపక్కల పెట్టట్లేదు కదా, నువ్వేం నేనే నాకేం పెట్- సో ఇది పెట్టట్లేదు business కదా, ఆ? నువ్వేం సో నాకు ఇది పెట్టట్లేదు. బిజినెస్ ఇది బిజినెస్ అని పోయి బట్టలు ఇప్పుడు ఇది బిజినెస్ తిరగట్లేదు కదా. సరే, ఇప్పుడు బట్టలు ఇప్పుడు సెక్స్ తిరగట్లేదు అనేది కదా. సెక్స్ అనేది మీ దృష్టిలో ఏంటి? సెక్స్ అనేది మీకు బూతు, మాకైతే నాకు చెప్పారు. బూత్ అని నేను ఎక్కడ చెప్పాను? నాకు బూత్ అయ్యి ఉంటే నేను మరి ఇలా ఇప్పుడు వీడియో ఏమన్నా పెట్టేదాన్ని కదా. డాక్టర్తో నువ్వు ఎట్లా కంపేర్? వాళ్ళు మంచిగా చెప్తున్నారు ఇంకా డీటెయిల్ గా. నేను అవి చూడకుండా నా సొంత నాలెడ్జ్ తో నేను చెప్తున్నా. ఏది డాక్టర్లు కూకట్పల్లికి రండి, కమెంట్లలో పెట్టండి, అవి నాతో చెప్పిన- వేయించుకోవాలంటే ఇప్పుడు చెప్పానా చెప్తున్నారా? లేదా నీకు? 5 చెప్తున్నారా? వీడియోలు నెగిటివ్ గా ఉన్నాయి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ ఆ 5 వీడియోలో కూడా నువ్వు పెట్టుకున్న ఏదైతే డాక్టర్లు ఉన్నారో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ మాట్లాడుతున్నావు కదా. ఏమని సరే, మీరు ఈ ఆర్గ్యుమెంట్ పక్కన పెడితే స్ట్రైట్ క్వశ్చన్ నాది, చెప్పండి. సెక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సెక్స్ గురించి అంటే నేను బూత్ లా చూడట్లేదు, మీ బూతుల- ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్ లో ఉండాలని నా టాపిక్ అంతా నేను చెప్తున్నా. బ్యాడ్ కామెంట్స్ పెట్టడం హస్బెండ్ వల్ల వైఫ్స్ గురించి టాపిక్ వెళ్దాం. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ఉండాలని మీ కలిసి ముఖ్య ధ్యేయం, ఉండాలని నేను చెప్తున్నాను. ముఖ్య ధ్యేయం అవునా? అదే. అదే వీడియోలు చిన్న పిల్లోళ్ళు, అబ్బాయిలు అయి ఉండొచ్చు, ఇప్పుడు అమ్మాయిలు అయి ఉండొచ్చు, చాలా మంది టీనేజ్ అవే వాళ్ళు అయి ఉండొచ్చు, నాయనా ఎవరైనా కానీ అవి ఇంకా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటది? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా అనొచ్చు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సిచ్యువేషన్స్ వేరు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వేరు. ఇంత బోల్డ్ గా మీరు వీడియోస్ పెడుతున్నప్పుడు అది ఎంత మంది చిన్న పిల్లలకి ఎఫెక్ట్ అవుతది అనేది మీకు తెలుసా? ఇప్పుడు తెలిసే ఫోన్ ఎవరేమని చేస్తున్నారంటే? చెప్తున్నారు, ఫోన్లు ఎవరేమని చెప్తున్నారు పేరెంట్స్ కి. ఫోన్ ఎవరి చూడాలనే నేను ఆ వీడియోలు చెప్తున్నా. ఈ చిన్న పిల్లలు చూడండి అమ్మా, నేనేం చెప్పట్లేదు. పేరెంట్సే ఇట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు, ఇలాంటి వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ పిల్లల్ని సమాజంలో ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తాను? నన్ను మంచి కంటెంట్ కాబట్టి మా అమ్మ మంచిగానే తీస్తుంది అని చెప్తుంది. ఇది మంచి కంటెంట్. మరి అదే మీ హస్బెండ్ అయినా మీకు వీడియోస్ అన్ని షూట్ చేసేది? అట్లా ఏం లేదు, నా సొంత నేనే. మీరే షూట్ చేసుకుంటారు. ఈ 5 వీడియోలు చేసినప్పుడు కూడా మీ హస్బెండ్ మిమ్మల్ని అన్నాడు, ఏమనలేదా? ఎందుకు అట్లా చేసినావు, డిలీట్ చేసా అన్నాడు. మరి ఎందుకు చేయాల? ఎందుకు డిలీట్ చేయాలా?
అంటే నీ హస్బెండ్ మాట కూడా నువ్వు వినంత క్రాస్ అయిపోయావా? సేపు అంత లేదు, మా ఆయన మాట విన్నాను కాబట్టి నేను తల వంచుకొని తాళి కట్టించుకున్నా. తాళి కట్టించుకున్నావు కానీ వీడియోలు డిలీట్ జాబ్ చేయలేవు. కూడా చేయకంటే జాబ్ కూడా మానేసి నా క్వశ్చన్, వీడియోలు మరి మీ హస్బెండ్ చెప్పిన తర్వాత కూడా ఎందుకు నువ్వు డిలీట్ చేయలేదు అని అడిగిన. ఆయనకి చెప్పే విధానం అదే ఏం చెప్పారు అని అడుగుతున్నా. బ్యాడ్ కామెంట్ పెట్టారు బావా, వాళ్ళకి నేను చెప్పాను, ఇట్లా చెప్పాను అంటే మరి నీకన్నా ఉండాలి కదా, నువ్వు కూడా ఆ వీడియో డిలీట్ చేయంటే నేను డిలీట్ చేసే పద్ధతిలో నేను చేస్తాను అని చెప్పిన. ఓకే, నార్మల్ గా నెగటివ్ కమెంట్స్ వచ్చినాయి, నువ్వు చేస్తుంది మంచిదే అని నువ్వు అనుకుంటున్నావు కదా, దానికి నెగటివ్ కమెంట్లు వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు నెగటివ్ కమెంట్లకి నేను రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టాను అన్నావు, అవునా? దానికి వీడియోలు ఎలా ఉండాలి? ఎట్లుండాలి? కోపంగా ఉంటే ఒక అమ్మాయిని తిట్టినా ఇట్లాగానే, ఆ అమ్మాయి ఆ వీడియో పెట్టుకుని టోల్స్ బాగా చేసుకుంటాను, ఇంకా బతకని అని వదిలేసిన. ఆ అమ్మాయి మీద ఇప్పుడు నెగిటివ్ గా టోల్ వేసిన, ఒక అమ్మాయి నన్ను బాగా నెగిటివ్ గా చేసింది, ఆ అమ్మాయి మీద టోల్ వేసిన, ఆ వీడియో పెట్టుకొని ఇంకా ఫేమస్ అయిపోయింది. అట్లా ఫేమస్ అవటం నాకు ఇష్టం ఉండదు కదా, నన్ను పెట్టుకొని ఇంకోటి ఫేమస్ అవుతున్నారు ఇప్పటికి కూడా. మిమ్మల్ని పెట్టుకొని 100 మంది ఫేమస్ కానివ్వండి, నా క్వశ్చన్ అది కాదు, వాళ్ళకి సిగ్గులేదు ఫస్ట్ ఫేమస్ ఈ రకంగా ఫేమస్ అవ్వాలి అనుకున్న మరి. నా క్వశ్చన్ ఏంటంటే, మీ 5 వీడియోలు నెగటివ్ కమెంట్స్ కి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మీ వీడియోస్ ఏ రకంగా ఉండాలి? కూకట్పల్లికి రండి, నాతో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, మంచిగా ఉన్న వాళ్ళని మీకు చెప్పాను, మరీ తీసుకొచ్చి మీరు చెప్పొద్దు, ఎందుకంటే 5 వీడియోస్ ఉన్నాయి నెగటివ్. అదే అమ్మా, ఆ 5 మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు మీరు చేసే కంటెంట్ కి మీకు బ్యాడ్ గా అనిపించింది, మీరు బాగా హర్ట్ అయినారు. హర్ట్ అయినప్పుడు వీడియోస్ ఎలా ఉంటాయి, ఏ పద్ధతిలో వార్నింగ్ వీడియోస్ వెళ్ళాలి, కానీ మీ వీడియోస్ ఎలా వచ్చాయి అని అడుగుతున్నా. ఇచ్చిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నా వీడియోస్ పెట్టుకొని వైరల్ అవుతుంది, నాకు ఇష్టం లేదు, అందుకని మీరు ఇలా రండి, మీరు ఇలా చెయ్య. అది ఎవరికైనా సరేరా, ఒకసారి నువ్వు చెక్ చేసుకో, ఆ వీడియో నిజంగా వేరే నెగటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అయినట్టుగా ఆ వీడియోస్ ఉన్నాయా? అట్లయితే లేదని చెప్తున్నా. లేదు కదా, నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఆ వీడియోస్ కూడా దాన్ని చూస్తున్నప్పుడు చెప్పాను కదా, మీకు ముందుగానే చెప్పా 5 వీడియోస్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి అని చెప్పా, మిగతా ముందుగానే చెప్పా అంటున్నావు. కానీ ముందుగానే మీ హస్బెండ్ కూడా చెప్పిండు మీకు అవి డిలీట్ చెయ్యండి అని, కానీ అయినా నువ్వు డిలీట్ చేయాలి. మా ఆయనకు చెప్పే పద్ధతిలో చెప్పాను, తను కూల్ అయిండు. మీకు కూల్ అయిపోతే ఇంకా మీ ఇష్టం. అదే క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి? ఇంకా నాది భూతార్థంలో భూతగాని చూస్తారా ఏంటి? మరి ఇంకా నేను ఎందుకు చూస్తా, నేను అడుగుతున్నాను రా, క్వశ్చన్ కూడా అడగద్దా? క్రోమ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను అనుకునేది నాకుంది, మీరు చెప్తేనే. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినప్పుడు మీకు తెలిసి క్రోమ్ అనేది మాట్లాడుతున్నారు కదా, ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను ఇక్కడ నేను కూర్చోబెట్టి అడుగుతున్నా, క్రోమ్ అంటే మీ దృష్టిలో ఏంటి అని. నా దృష్టిలో అయితే భూత పదమే. క్రోమ్ అనేది బూతు. దేనికి? ఇంకా వీడియోస్ ఉంటాయి కదా, అంతా వీడియోస్ ఉండేది క్రోమ్ లో. ఇప్పుడు నాది క్రోమ్ లోకి వెళ్ళాలా అయితే? ఇప్పుడు క్రోమ్ అనేది మీ దృష్టిలో బూతు అంటున్నారు కదా, క్రోమ్ అనే దానిలో ఎన్ని రకాల హెల్ప్ఫుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసా? ఎందుకని టోటల్ ఓవరాల్ క్రోమ్ అని ఒక మీనింగ్ పెడుతున్నా, నువ్వు గూగుల్ డౌన్లోడ్ చేయాలన్నా కూడా క్రోమ్ లోకే వెళ్ళాలి. క్రోమ్ అంటే ఇంకా జనరల్ గా అందరు భూత పదం అందరూ చూడట్లా, మీరు మాట్లాడుతున్నారు క్రోమ్ ని. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా, నాకేం తెలుసు ఆ క్రోమ్ గురించి. ఒక వైఫ్ ఎలా ఉండాలి? నేను బానే ఉన్నా. మీరు బానే ఉన్నారు, ఫిజికల్ గా మెంటల్ గా కాదు. వైఫ్ అనే ఏమైనా అనుకోండి, వైఫ్ అనే ఒక సబ్జెక్ట్ అనుకుంటే నెగటివ్ గా తల్లిగా చెయ్యాల్సిన పనులేంటి, ఒక వైఫ్ గా ఉండాల్సిన పనులేంటి? నార్మల్ గా రోడ్డు పైన పడుకుంటారు చూడు, ఇల్లులు అవి లేక, వాళ్ళే సంసారాన్ని మొత్తం చుట్టూ కప్పుకొని చేస్తారు. ఇప్పుడు మీరు డాక్టర్ సమరం గారితో మీరు పోల్స్తున్నారు. నేను పోల్చుకోవట్లేదు, వేరే వాళ్ళు పోలుస్తున్నారు. డాక్టర్ సమరం అనే వ్యక్తి చదవకుండానే డాక్టర్ పొజిషన్ లోకి వచ్చిండా? లేదు, అట్లా నేను అనలేదు, మీరు అంటున్నారా? నేను అనట్లా, అడుగుతున్నా. అంటున్నారా అనడానికి క్వశ్చన్ కి నేను ఫిక్స్ చేయడానికి రెండింటికి తేడా ఉంది కదా. చదువుకున్నట్టయితే ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. నేను ఆ టాపిక్ చదువుకోలేదు కాబట్టి ఇంకా డీటెయిల్ గా చెప్పేదాన్ని. ఇంకా నేను ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం చెప్తున్నా. అదే చదువుకున్నట్టయితే ఇంకా చెప్పేదాన్ని కదా.
కొంచెమన్నా సెన్స్ ఉందా అసలు? నీకు లేదు కొంచెమన్నా కాబట్టి, బుద్ధి బుర్ర నీకు లేదు కాబట్టి మైండ్ నువ్వు లో ఇంటర్వ్యూ ఏమన్నా పిలిచాను. తిరుగుతుందా? నీకు తిరుగుతుంది కాబట్టి కాదు, పిచ్చి పిచ్చి questions, డాక్టర్ పిచ్చి పిచ్చి కామెంట్లు. పిచ్చి పిచ్చి క్వశ్చన్ లా అవును. డాక్టర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే అది నా answer లేదు, ఇష్టం, నా ఇష్టం ఎవరన్నా అంటావు. అనడానికి. మళ్ళీ డాక్టర్ చదివినావు డాక్టర్ చదవకుండా డాక్టరేట్ ఎట్లా నువ్వు వచ్చిందమ్మా అంటే ఎవరన్నా దానికి ఆన్సర్ అనడానికి. లేదు. దీనికి ఓవరాల్ నువ్వు సంబంధించి ఎవరన్నా డాక్టర్స్ అనడానికి. ఏమంటారు అంటే నువ్వు దానికి ఎవరన్నా. సంబంధం. నేను యాంకర్ ని, నేను బరాబర్ అడుగుతా. నేను ఉన్నది మీడియాలో, నువ్వు అట్లా డాక్టర్ అని పేరు పెట్టుకున్నావు కదా. ఒక డాక్టరే అంత నువ్వు చదువులు ఎవరన్నా చదివిన అసలు తర్వాత వేరేమన్నా చేసుకో. ఏదన్నా చిన్న తప్పు జరిగితే ఆ డాక్టర్ ని కోట్ల చుట్టూ తిప్పుతారు తెలుసా. ఏదన్నా ప్రాణం పోతే నీ వల్ల చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. అయ్యిన వాళ్ళు చూపించు, ఆ? చూపించు. నీ వల్ల నీ కింద comments ఏ ఉన్నాయి కదా, పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. నీ కింద comments ఏ చూడు. Comments చూడు. మాటలు మాట్లాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.